హాయ్ నమస్తే అండి. నేను ఈరోజు సొరకాయ వడియాలు పెడుతున్నాను. అవి ఎలా పెట్టాలనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపెడతాను. ఇవి అన్నంలోకి పప్పు సాంబార్కి కానీ, పచ్చడికి కానీ, రసానికి కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు చూపెడతాను. నేను 2 కేజీలు అయితే బియ్యం తీసుకున్నాను. నేను మసూరా బియ్యం తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందామండి. బాగా 2-3 మాటలు కడుక్కున్నాను. అలాగే సొరకాయలు 3 తీసుకున్నాను. ఇవి కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఈ వడియాలు చాలా బాగుంటాయండి చేసుకుంటే. ఇవి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎండలు ఇప్పుడే చేసుకోవాలా. నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. ఇవి మిక్సీ జార్లో పచ్చిగా ఎక్కువ మెత్తగా లేకుండా కొట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 1/4 కేజీ కన్నా తక్కువ, అంటే 150 గ్రాములు తీసుకుంటాను. ఎందుకంటే ఎండుమిర్చి వేసాను కదా. ఇప్పుడు అవి ఒక 150 గ్రాములు ఉంటాయి. అవి నాటుకాయలండి. అవి కూడా నేను మిక్సీలో వేసి ముక్కాల భాగం దాకా మరీ మెత్తగా లేకుండా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎల్జీ ఇంగువ తీసుకున్నాను. మనం ఎంత కావాలో అంతే వేసుకున్నాము. అలాగే సబ్బి 1/2 కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర ఒక 50 గ్రాములు తీసుకున్నాను. అలాగే ఉప్పు ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకున్నాము. ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించానండి. వెలిగించి పెద్ద దాబర పెట్టాను. ఇప్పుడు ఆ ఎసురు సగానికి పెట్టాను. ఆ ఎసురు కాగే లోపల మనం సొరకాయ కోసుకుందాము. సొరకాయ కూడా కోసుకునేసానండి. ఇప్పుడు సబ్బీము సొరకాయ 2 ఒకేసారి కాగిన వేడి నీళ్ళు బాగా ఉడికాయండి. ఉడికిన కాగి నీళ్ళల్లో వేసేస్తున్నాను. సొరకాయ సబ్బీము 2 బాగా ఉడకాల, కలబెట్టుకుంటూ ఉండాలా. పొంగుతుంది, ఎందుకంటే సొరకాయ పొంగుతుంది, సబ్బీము 2 వేసాను కాబట్టి పొంగుతాయి. కలబెడుతూనే ఉండాలా. ఇప్పుడు సొరకాయ ఉడికిపోయిందండి సగము. ఇప్పుడు నేను బియ్యం కడిగి వేసుకుంటున్నాను. ఇది కూడా కలిపెడుతూనే ఉండాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టాను కదా, అది కూడా ఉడికి అన్నంలో వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర వేసుకున్నాను, ఇంగు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కొట్టాను కదండి, అది కూడా వేసుకునేసాను. అన్నీ అన్నంలోనే వేసుకునేసాను. అన్నీ వేసి కలబెట్టుకుంటున్నామండి. అన్నం అయితే ఉడుకుతుంది బాగా. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని ఇప్పుడే ఉప్పు చూసుకోవాలి మితంగా. ఇప్పుడు వేసుకున్నాను ఉప్పు. చాలకపోతే మళ్ళీ వేసుకుందామండి. జీలకర్ర కూడా చాలలేదు, నేను మళ్ళీ వేసుకున్నాను కొద్దిగా. బాగా అడుగంటుతుందండి, ఎందుకంటే సంగట్లాగా ఉంటుంది. ఇది ముందు రోజే కాంచి పెట్టుకోవాలా, 2వ రోజు పెట్టుకోవాలండి మిద్ది పైన. నేను సాయంత్రం పూట నైట్ కాస్తున్నాను, 7:30కి 8 గంటల కాడ. బాగా ఉడుకుతుందండి సంగట్లాగా. బాగా కలబెట్టుకోవాలి. బాగా ఎక్కువ మంట లేకుండా సన్న మంట మీదనే అలాగ సంగటి మనం ఎట్ట గెలుక్కుంటామో అలాగనే గెలుక్కోవాలి. మెత్తగా వచ్చేయాలండి, జోమ్గా వచ్చేయాలి. అది అలా వస్తేనే సబ్బీం వేసింది కదా, అలా జోమ్గా వస్తేనే మనకి ఒరుగులు పెట్టేదానికి బాగుంటుంది. నేనైతే పొయ్యి అయితే ఆపేసుకున్నాము. ఆ ఎగ్గుల మీదనే ఉంది. 10 నిమిషాల తర్వాత మా వారు కలబెడుతున్నాడు. ఆ ఎగ్గులు సగనే పెట్టినాం కొద్దిసేపు. చూశారు కదా, మెత్తగా జోమ్గా ఉంది. అలాగనే కలబెట్టాలండి. మనం సంగటి ఎట్ట గెలుక్కుంటాం అట్టే గెలుక్కుంటే దాంట్లో సొరకాయ వేసాం కదా, అది మెత్తగా అయిపోతుంది. అలాగా 10 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ ఉండాలా.
కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత కలబెడతామండి. మళ్ళీ ఇప్పుడు కలబెట్టుకుంటున్నాము. బాగా కిందది పైది బాగా కలనెత్తుకోవాలా. కలనెత్తుకొని ఇంకా అగ్గిల మీద అయితే అవసరం లేదు, పక్కన తీసి పెట్టుకునేస్తాము. చూసారు కదండి, దాంట్లోనే సబ్బీము, సొరకాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఇంగు అన్నీ వేసాము. బాగా పొంగల్లాగా ఉంది, ఉప్పగా కమ్మగా ఉంది తింటా ఉంటే ఉప్పు చూస్తే. ఇప్పుడు పక్కకి దించుకుందామండి. ఇంకా నైట్ అంతా అలాగే ఉంటుంది, మూత పెట్టుకున్నాము. మళ్ళీ సగం రైతులు లేసేప్పుడు మళ్ళీ కలబెట్టుకుంటాము. మా వారి కలబెడతారు. ఇప్పుడు ఉదయాన్నే అండి మిద్దెపైకి ఎత్తుకొచ్చాము. మిద్దెపైకి ఎత్తుకొచ్చాక బాగా కిందది పైది బాగా కలనెత్తుకోవాలి, గట్టి పడిపోయింది. సబ్బీ వేసాం కదా, జోమ్గా ఉందండి. ఇప్పుడు గిన్నెలోకి వేసుకొని చిన్న చిన్న పులుకులుగా పెట్టుకోవాలండి. చూశారు కదా నేను పెడుతున్నాను. అలాగే 2 మంచాలకు వచ్చిందండి ఇది 4 రోజుల దాకా ఎండాలా, ఎందుకంటే లోపలంతా పచ్చి ఉంటుంది, ఎండదు. ఇలాగ మంచాల మీదనే 2 రోజులు ఎండాలా, తీసేసినాక 2 రోజులు ఎండాలా. మళ్ళీ 2వ రోజు తీసేసినాక ఇలాగ చూడండి మంచం మీద ఎండబెట్టాను. 2వ రోజు ఇదండి, తీసేసాక లోపలంతా పచ్చి ఉంటుంది. ఇప్పుడు 4వ రోజు ఎండబెట్టాను, బాగా ఒక బుట్టగిల్లోకి తీసుకున్నాను. చూడు బాగా ఎండిపోయినాయి. బాగుంటాయండి వేయించుకుంటే, ఉప్పగా బాగుంటాయి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ చూడండి ప్లీజ్ అండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. చూడండి కొద్దిగా వేయించుతున్నాను. బాగా నూనె బాగా మునగాలండి ఊరిగిలు వేయించేటప్పుడు. ఇంతేనండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.